కలుగునుగాక. మన రక్షకుడైన యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ఓకే, దానియేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించు. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలును అతడు చెప్పాడు. పరిశుద్ధుడు తండ్రి చదవబడిన లేఖన భాగము తరసమమైన ఆయన మాటలు తండ్రి, వాటిని వివరించి బోధించగల చెప్పగల దైవాత్మ సహాయమని దాసునికి మీరు అనుగ్రహించు. ఆయన సీయోను సింహాసనానికి మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటలు కూడా మేము ఆస్వాదించాలి, బోధించాలి. ఆయన మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు శివులు వెనకల శివులు గ్రహించాల ఆత్మను మాకు దయచేసి మాట్లాడచ్చు. మీ దాసును మీరు మరుగుదర్చి మీరు మాట్లాడి సమస్తము మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మీ ప్రియకుమారుడు నడుచుకునేగా యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదువుకున్న ఈ దానియేలు గ్రంథము ఈ 66 పుస్తకాలలో చాలా శ్రేష్టకరమైన గ్రంథం పుస్తకము దానియేలు. దానియేలు అంటే ఒక ప్రవచనాత్మకమైన గ్రంథం. జరగబోయే సంగతులు, రేపు రాబోతున్న విపత్తులు, దేవుని ఉగ్రత గురించి ఎన్నో విషయాలు ఈ దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, దానియేలు గ్రంథము, జకర్యా గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ 3 గ్రంథాలు కూడా చాలా దగ్గరగా సంబంధాలు కలిగి ఉంటాయి. మనం ఏ దినాల్లో ఈరోజు మనం ఉన్నాము అన్నది చాలా స్పష్టంగా ఈరోజు దేవుడు మనకి తెలియపరచబోతున్నాడు. ప్రియులారా, దానియేలుకు జరగబోయే సంగతులను, రాబోతున్న ఉగ్ర దినాలు, రాబోతున్న దినాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గొప్ప ప్రవక్త ద్వారా అనేకమైన విషయాలు మనకి ముందుగానే తెలియపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఏ దినాల్లో మనం ఉన్నాం చాలా మందికి తెలియదు. ఏ దినాల్లో మనం ఉన్నామో మనకు తెలియదు. ఆ దినాలు ఏంటో మనకి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, మనం ఏ దినములు మనం ఉన్నామో తెలిస్తే దేవుని రాకడ ఎంత దగ్గరగా సమీపంగా ఉందో మనకి తేటగా తెలియపరిచి మనం సిద్ధపడటానికి చాలా అవకాశాలు ఉంటాయి. నేనైతే దేవునికి స్తోత్రం చేయగలను. నిజం ప్రియులారా, దానియేలు గ్రంథంలో దానియేలుకు బయలుపరిచిన ప్రవచనాత్మకమైన కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దానియేలు గ్రంథం చరిత్ర అంతా కూడా బబులోను సామ్రాజ్యం గురించి ఎక్కువగా రాయబడి ఉంది. ప్రారంభం ఈ బబులోను అనే దేశము మహాసామ్రాజ్యం, గొప్ప సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యము, దాన్ని పరిపాలించేవాడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు రాజుగా ఉన్న కాలంలో యెరూషలేముని 3 సార్లు ముట్టడి వేశాడు. యెరూషలేము అంటే దేవుని మందిరం, దేవుని పట్టణం. అటువంటి మహాపట్టణాన్ని ఒక్కసారి కాదు 3 సార్లు దాడి చేసి పట్టణంలో ఉన్న విలువైన దేవుని పరికరములు, బంగారం, విలువైన వస్తువులన్నిటినీ, కొంతమంది మనుషులను, యవనస్తులను బందీలుగా పట్టుకుపోయిన వాడు ఈ బబులోను సామ్రాజ్య నేత నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు కాలంలో జరిగిన గొప్ప సంఘటన, ఆ సంఘటన రాబోతున్న ఉగ్రత దినాలకి ముందుగా ప్రభువు చూపించిన గొప్ప సూచన. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం. ఎందుకంటే జాగ్రత్తగా
అర్థమైంది. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మాటలు పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో అనబడిన వారందరూ కూడా బానిసలుగా బబులోను దేశానికి కొలబడిన దినాలు. ఆ దినాలలో నెబుకద్నెజరు తన పడగ మీద పరుని నిద్రపోతున్న సమయంలో నెబుకద్నెజరుకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత నెబుకద్నెజరు చాలా కలవరపడ్డాడు. కలయిగా వచ్చింది దర్శనానికి చూసిన దాన్ని లేచిన తర్వాత మర్చిపోయాడు. ఏదో గొప్ప సంఘటన, ఏదో మనసులో వేదనగా ఉంది, కానీ ఆ సంగతి ఏంటి అనేది ఈ బబులోను రాజుకి గుర్తు రావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే బబులోను సామ్రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు. జ్ఞానులను, శాస్త్రులను, సుగ్గునిగాడులను, గారడి విద్యగాలను, ఇంకా సోదిగాడులను అందరిని కూడా పిలిపించాడు. అందరూ వచ్చాడు. రాజుగారు వారు మంచి భోజనం పెట్టాడు. అందరినీ పిలిచాడు. అందరితో మాట్లాడుతున్నాడు. నేను పడగ మీద పొరడి నిద్రపోవచ్చుగా నాకు దర్శనం కలిగింది. అయితే తెల్లవారు లేచేసరికి ఆ దర్శనాన్ని నేను మర్చిపోయాను. మీరు శకునాలు చూస్తారు కదా, మీకు తెలిసింది కదా అని అందరికి చెప్పమన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా రాజా ఆ దర్శనాన్ని మేము చెప్పలేము, మా వల్ల కాదు అని అందరూ కూడా చేతులు ఎత్తేసరిగా రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఎందుకు మిమ్మల్ని పోషించేది, ఎందుకు మిమ్మల్ని మేపుతుంది, ఇదిగో నాకు కలిగిన దర్శనమో మీరు కనుక చెప్పకపోతే మీరందరూ కూడా చచ్చిపోతారు, మిమ్మల్ని అందరూ కూడా ఉరికిస్తా అని రాజుగారు శాసనం చేశారు. అందరూ భయపడుతున్నారు. ఆ సమయంలోనే ఈ వార్త దానియేలు వినడం జరిగింది. దానియేలుకి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఆర్య. ఆయన అడిగారు, ఏంటని అడిగితే ఇది సంగతి అంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి వినయముగా మాట్లాడు దాని అయ్యా, ఆ భావములను తెలుపుటకు నాకు కొంత సమయం కావాలని రాజుగారికి విన్నవించుకొని మనవి చేసుకొని కొద్ది దినములు ఆజ్ఞ పొంది ఇంటికి వచ్చాడు. కానీ ఎవరు ఇంటికి వచ్చి షద్రక్, మెషక్, అబేద్నెగో అనబడిన ముగ్గురుగా పిలిచి నలుగురు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభునికి మహిమ కలుగునుగా. మర్మములు బయలుపరచువాడు ఆకాశమందున దేవుడు, దాని మర్మం ఏంటో బయలుపరచుకున్నప్పుడు భక్తి పరులు, నీతి పరులైన ఈ నలుగురు భక్తుల ప్రార్థన. ఈ నలుగురు భక్తులు ఎవరు చెప్పండి, ఎవరు? ఈ నలుగురు భక్తుల ప్రార్థన దేవుడు ఆలకించి నెబుకద్నెజరు ఏ దర్శనం కలిగిందో ఆ దర్శనాన్ని దానియేలుకి దేవుడు దర్శనం చూపించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంతమంది వచ్చారు. శకునగాళ్ళు, సోదెగాళ్ళు, మాంత్రికులు, గాలి చేయగలవారు, సోది చెప్పువారు, తాంత్రికులు, మాంత్రికులు, పంచాంగాలు చూసేవారు, జ్ఞానులు ఎంతమంది వచ్చారు. మీరు గమనించండి, చక్కగా మీరు వినండి. ఎంతమంది వచ్చారు. ఎవరి వల్ల అయిందా చెప్పాలి, మీరు అనాలి. ఎవరి వల్ల అయిందా? ఈ రోజు కూడా మీరు గ్రహించవలసింది అదే. ఈ రోజు కూడా మనం గ్రహించవలసింది ఏం తెలుసా? ఈ లోకంలో చెప్పే మనుషులు ఇవాళ మంచిది, ఇవాళ తేదీ మంచిది, అర్ధరాత్రి 12 గంటలకు మంచిది, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మంచిది, పొద్దున్నే 6 గంటలకు లేసి ఇంట్లోకి వెళ్ళండి, గృహప్రవేశాలు చేయండి అని చెప్పే ఈ మాటలన్నీ కూడా వాటిలో ఏ గొప్పతనం, ఏ పస కూడా ఉండదు. నమ్మిత దేవునికి స్తోత్రం చెప్పాలి. సమస్తము ఎదిగిన వాడు ఆయన, సమస్తము పరిశుద్ధపరచువాడు ఆయన, నీతి మంతులను మన ఎడల కృప చూపిస్తూ ప్రతి దినమును కూడా దేవుడు మనకి ఆశీర్వాదంగా మలిచిన మహిమ గల దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మనుషుల మాటలు కాదు మనకి కావాల్సింది, దేవుడి మాట చాలా ముఖ్యం. దేవుడి వాక్యం మనకి చాలా ముఖ్యం.
పట్టణంలో అనేక మంది వచ్చారు. నెబుకద్నెజరు దర్శనాన్ని ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఎవరు చెప్పగలిగారంటే ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడైన దానియేలు చెప్పగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగా. అది దీన్ని మనం గ్రహించాలి. దీన్ని బట్టి ఈ లోకములో ఉన్నత మాయ, ఈ లోకముల మోసం, ఈ లోకముల నటన, దీనివల్ల ఏ ప్రయోజనం కలగదని మనం ఎదగాలం. చూడండి 28వ వచనం, 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మముల బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత దినమందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేస్తుంది. తాము పడగ మీద కరుడుగా ఇప్పుడు మనుషులు కలిగిన స్వప్న దర్శనం ఏమనగా, రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అని తాను పడగ మీద తొలగి మనోచింత గలవారై ఉండగా మర్మముల బయలుపరచుడు కలగబోయే దానిని తమకి తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మంచి మాట చెప్పనా? ఈ బబులోను సామ్రాజ్యంలోనే నెబుకద్నెజరు ఉన్నాడు, దానియేలు కూడా ఉన్నాడు. వినండి, బబులోను రాజు నెబుకద్నెజరు ఎవరు? ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు. కానీ ప్రపంచాన్ని ఏలే గొప్ప రాజు ఈ నెబుకద్నెజరు. మరి దానియేలు అదే పద్ధతిలో ఉన్నాడు. దానియేలు దేవుని బిడ్డే. దేవుని బిడ్డ అయినప్పటికీ దానియేలుకి కలిగిన దర్శనము నెబుకద్నెజరు ఎందుకు కలగబోయింది? అంతిమ కాలంలో జరిగిపోయే సంగతులు ఎవరు బయలుపరచాలా? దానియేలు బయలుపరచాలా. కానీ నెబుకద్నెజరు ఎందుకు బయలుపరచాలంటే అతడు రాజు కాబట్టి. ఒక దానియేలు ఆ పట్టణంలో పౌరుడు. ఆ పౌరుడికి దర్శనాన్ని వెళ్ళి, రాజా నాకు ఇట్లా కలిగిందంటే రాజు నమ్మడు, మనం కూడా నమ్మం. అందుకని దేవుడు నెబుకద్నెజరు దర్శనం, ఎందుకంటే రాజు చెప్పిన మాట శాసనం కాబట్టి. కానీ దాన్ని దేవుడు ఏ రీతిగా వల్ల దానియేలు ద్వారా మహిమపరచుకోవడానికి తెలుసానికి మంచి స్తోత్రం చేస్తున్నాడు. అందుకనే నెబుకద్నెజరుకి జరగబో కాలంలో రాబోతున్న విపత్తు గురించి నెబుకద్నెజరు తెలియపరిచారు. కానీ దాన్ని వివరించిన జ్ఞానం ఎవరికి దయచేశారంటే దేవుని బిడ్డలైన దానియేలును మాత్రమే దేవుడు బయలుపరిచాడంటే దేవుడు మళ్ళా ఇక్కడ స్వల్పమైన వారి ద్వారా మహిమపరచబడడానికి ఇష్టపడ్డాడు. మంచి స్తోత్రం చెప్పబడి అది దేవుడు ఎవరిని ఎక్కడ హెచ్చించాలో ఆ రీతిగా ఆయన హెచ్చించే దేవుడు చేయాలి. నెబుకద్నెజరుని ఆయన జరగబోయేంతా కూడా బయలుపరచును. ఇతరుల మనుషుల కంటే మన విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మభాలు తెలియపరచబడలేదు. రాజులకు దాని భాగమును తెలియజే నిమిత్తము తమ మనసు యొక్క ఆలోచనలు తను తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడిన. రాజా మీరు చూడండి, బ్రహ్మాండంలో ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశించను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు నేలిమి బంగారమైనది, దాని రొమ్ములు కుసములు వెండివులు, దాని ఉదరము తొడలు వెచ్చడిని, దాని మోకాలు ఎనసివని, దాని పాదములకు భాగము ఇనుములో ఒక భాగం మట్టిదై ఉండేది. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ పాదములను తుత్తులుగా వెలగబట్టి తాము కనబడిను. అంతటా ఇనుమును మట్టియు ఎక్కడియో ఎరువుల బంగారం వేగంగా దంచబడి కళ్ళములను చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చగా దొరకకుండా గాలి వాటిని చుట్టుకొని పోయిను. ఇది నీకు కలిగిన దర్శనము. దేవునికి మహిమ కలుగునుగా. ఇది దర్శనం. 4 భాగాలు 5 భాగాలు కనబడుతుంది ఇక్కడ. బంగారము, వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, తర్వాత ఇనుముతో కూడిన మట్టితో ఉన్న పాత్ర. ఎన్ని కనపడ్డాయి మనకి ఇక్కడ? ఇవి 5 రకాలుగా కనపడ్డాయి. రాజా మీరు కలిగిన దర్శనం ఇదే. తల, ఉదరము, తర్వాత తొడలు, తర్వాత
దేవునికి స్తోత్రం తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తున్నాడు, అయ్యా రాజా మీకు కలిగిన దర్శనం ఇచ్చినప్పుడు ఇదే ఈ దర్శనమే నాకు కలిగింది, ఈ దర్శనమే నాకు కలిగింది అంటాడు బబులోను రాజు. దీని భావం ఏంటనగా ఇదే ప్రభువా, తల బంగారంతో మెరిసిపోతుంది, బంగారం మెరిసిపోయే ఈ తల ఏడే కాదు ప్రభువా, ప్రస్తుతం బబులోను సామ్రాజ్యమైన నెబుకద్నెజరు రాజుగా ఉన్న మీరే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజు ఈ తల ఎవరు కాదు, మీరే. ఒక్కొక్కటి చూద్దాం, జాగ్రత్తగా వినండి. బబులోను సామ్రాజ్యము మహాపట్టణము, ఎంత గొప్ప పట్టణం అంటే అంత గొప్ప పట్టణం. ఆ పట్టణం అంతా కూడా అంత బంగారమే. ఎక్కడ చూసిన బంగారం గవిలతో నిండి ఉండేది. నెబుకద్నెజరు ఆలయం అంతా బంగారమే, వెండి బంగారం అందరూ నింపబడి ఉండేది. బబులోను సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు పరిపాలన చేసిన తర్వాత అతని కుమారుడైన బెల్షస్సరు రాజుగా నియమించబడ్డారు. రాజుగా నియమించబడి కొన్ని సంవత్సరాలు బబులోను సామ్రాజ్యం నిర్మించబడిన తర్వాత బబులోను సామ్రాజ్యం యొక్క అంతము సమీపించింది. దేవునికి మహిమ కలుగును. అంటే ఎవరిదైనా సరే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఎవరిదైనా అది ఏదైనా కూడా కొంతకాలం పెడతాం. పొంగు అనేది పొంగు, దాన్ని ఏమంటారంటే పొంగు అంటే అట్లాగే అనుకోండి. అంటే ఎవడు దొరకడే వాడు, వాడు చేసినంతా కూడా బంగారం అయిపోతుంది. వాడిని ఎవడు ఆపలేడే, వాడు ఎదుగుతూనే ఉన్నాడే. కొంతకాలం ఇస్తే దేవుడు సమయం ఇస్తాడు, కానీ దాన్ని నిలబెట్టుకోండి గొప్ప. నాకు నీకు కూడా అందరికీ దేవుడు ఏదో ఒక సమయం ఇచ్చాడు, ఏదో ఒక టైంలో. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకొని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తుంచుకోవాలి. కొంతమంది ఏంటంటే తెలివిగా వచ్చిన ఆ సమయాన్ని, ఆ దీవెన ఆశీర్వాదకర సమయాన్ని దాచుకుంటారు, దాన్ని నిలబెట్టుకుంటారు. ఆ నిలబెట్టుకున్నవాడు కూర్చొని తరతరాల వరకు వాడు తింటేనే ఆశీర్వదించబడతాడు. దేవుని మహిమ కలుగును. ఇది గుర్తుంచుకోవాలి. ఇది చాలా మంది తెలియదు. ఈ చేతితో సంపాదిస్తారు, ఈ చేతితో ఖర్చు పెట్టారు, కొంతమంది తెలియదు. కానీ వచ్చిన దానిని నిలబెట్టుకుంటే చూసావా, వాడు గొప్పోడు. చాలా తెలియదు. ఈ సూత్రాన్ని తెలియాలి. ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోబాకండి. డబ్బుని ఎవడైతే ప్రేమిస్తాడో, డబ్బుని ఎవడైతే గౌరవిస్తాడో, డబ్బుకి ఎవడైతే మర్యాద ఇస్తాడో, డబ్బు వాడి దగ్గరే ఉంటుంది. గుర్తుంచుకో ఈ మాట. డబ్బుని ఎవడైతే లెక్క చేయడో, డబ్బుని ఎవరైతే ప్రేమించడో, డబ్బు అంటే ఎవరు గౌరవించడో, వాడి కొంపలో ఎప్పుడు దరిద్రమే. తెలుసు తెలియదు. కొంతమంది అంటున్నారు ఇచ్చలు పెడతాను, రూపాయి చేతిలో ఉంటే ఇచ్చలు పెడతాను, లెక్క ఉండదు, డొక్క ఉండదు, రేపు ఏంటని ఆలోచన ఉండదు. వాడి దగ్గర ఎప్పుడు రూపాయి ఉండదు, వాడి దగ్గర రూపాయి ఉండనే ఉండదు. గుర్తుంచుకో, డబ్బుని ప్రేమించాలి, డబ్బుని గౌరవించాలి, డబ్బుకి మర్యాద ఇవ్వాలి. వాడి దగ్గర ఎప్పుడూ ధనము వెళ్ళిపోవడానికి ఇష్టపడదు. గుర్తుంచుకోవాలి. దేవుడు సమయం ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చి మంచి మార్గం నిలబెట్టుకుని సంపాదించుకుని సమయం ఇచ్చినప్పుడు, ఆ వయసు, ఆ బలము, జ్ఞానము, తెలివిచ్చినప్పుడు నువ్వు కష్టపడచ్చు. ఆ డబ్బుని నువ్వు ప్రేమించి గౌరవించి మర్యాద చేసి ఇంట్లో ఉంచుకుంటే అది నీ ఇంట్లోకి వెళ్ళమన్నా కూడా వెళ్ళవు. కొంతమంది లెక్కలేదని కూడా వాడు కొంపలు వాడి చేతులు ఎప్పుడు రూపాయి అప్పుని తీసుకుంటే వాడు బతకదు. అంతే నిజమేది ప్రేమ. పొంగు, ఆ పొంగు వచ్చినప్పుడు పాలు పొంగు వస్తాయి చూసారా, కొంచెం పాలు పొంగు వస్తాయి. పొంగు వచ్చినప్పుడు ఏంటంటే కింద మంట తగ్గించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది సూత్రం. పొంగు వచ్చింది పొంగిపోకూడదు. కొంతమంది కొంపలు పొయ్యిలు పారైపోతున్నారు, తెలియదు. ఆ పొంగు వచ్చినప్పుడు కింద మంట తగ్గించుకోవాలి. కింద మంట తగ్గితే ఆ పావులుగా నుండి అవి లోపటి ఉండి అవి మన కడుపు తింటాం చాలు. ఇది తెలియాలి.
తెలియలేదు. పాలు పొంగినట్టుగా పొంగుతున్న కుటుంబం అంటే తెలుసా? పాలు పొంగినట్టుగా కుటుంబం పొంగిందని అంటారు. ఆ పొంగిన పాలు నేల పాలు కాకుండా ఉండాలంటే కింద మంట తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి. అప్పుడు నిన్ను వదిలిపెట్టి నీకున్నది ఏది కూడా బయటికి పోదు. దేవుని మహిమ కలుగునుగా. బొగ్గులోని సామ్రాజ్యమే ఏకఛత్రాధిపత్యం కలిగిన సామ్రాజ్యం. దీని ముందు ఏ రాజ్యం నిలబడలేదు. కానీ కొంతకాలం పొంగిన తర్వాత దాన్ని మరొక రాజు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రాజ్యము పేరే పారసిక రాజ్యం. దాన్ని పరిపాలించిన వాడు కోరేష్ మహారాజు. దేవునికి మహిమ కలుగునుగాక. తల బంగారం ఎవరిది? నెబుకద్నెజరు. తర్వాత ఏంటిది? భుజములు ఉదరము. ఇది ఎవరిది? కోరేష్ మహారాజు. ఏ రాజ్యం ఇది? పారసిక రాజ్యం. ఈయన ఈ కోరేష్ రాజులు అన్న గొప్పతనం చెప్పనా? ఈయన రాజ్య పరిపాలన వచ్చిన తర్వాత ఈయన క్రైస్తవుల పట్ల కొంత ప్రేమ చూపించాడు. కోరేష్ మహారాజు గారి రాజ్యకాల ఏలుబడిలో ఈ కోరేష్ మహారాజు ఇశ్రాయేల్ పట్ల ప్రేమ చూపించి బానిసగా ఉన్న ఇశ్రాయేల్ పట్ల ఒక శాసనాన్ని విడుదల. అరే మీ దేశాన్ని మీరు పోండిరా, మీ దేశాన్ని మీరు పోయి మీ దేవుని మందిరాన్ని మీరు కట్టుకోండిరా. నిన్న చెప్పా, మీ దేశాన్ని మీరు వెళ్ళండిరా, మీ పట్టణాన్ని మీ రాజ్యాన్ని మీరు కట్టుకోండి అని చెప్పినప్పుడు ఈ జెరుబ్బాబెలు ద్వారా నడిపించబడి 50,000 మంది తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి కృప చూపించిన రెండవ రాజు ఈ పారసిక దేశాన్ని పరిపాలన కోరేష్ రాజు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మహిమ కలుగునుగా. మూడవది తల, ఉదరము కూడా తొడలు. కిందకు వచ్చాడు ఇక ఉదరం, ఈ పొట్ట. ఇది ఎవరంటే ఇది వచ్చేసరికి ఇది రోమా సామ్రాజ్యము. దేవునికి మహిమ కలుగునుగా. మూడోది వచ్చేసరికి రోమా సామ్రాజ్యం. ఈ కాలంలో ఈ రాజు ఏలుబడిన వారి శాసనాలు వారి ఎంత భయంకరంగా అంటే ఇనుము, బంగారం కంటే ఇత్తడి కంటే ఇనుము చాలా గట్టిది. అంటే దీని అర్థం ఏంటంటే రోమా సైన్యంలో, రోమా రాజ్యంలో పరిపాలన ఎలా ఉండేది? చాలా కఠినంగా ఉండేది. ఇనుము వంటి పరిపాలన. దీన్ని పరిపాలించిన వాడు ఎవడంటే మూడవది కదా, ఉదర రాజ్యం అంటే గ్రీకు రాజ్యం. దీన్ని పరిపాలించిన వాడు ఎవరు తెలుసా? కింగ్ అలెగ్జాండర్. ఈ గ్రీకు రాజ్యాన్ని పరిపాలించిన వాడు ఎవరు తెలుసా? అలెగ్జాండర్. మీ అందరికి తెలుసు, చదువుకున్న ఇంకా బాగా తెలుసు అలెగ్జాండర్ అంటే ఎవరు. అలెగ్జాండర్ అంటే ఎవరు తెలుసా? ప్రపంచాన్ని మొత్తం జయించాడు. ఇతడు సముద్రం ముందు కూర్చొని ఏడ్చాడంట. ఎందుకు తెలుసా? సముద్రమా, నువ్వు కూడా ఒక దేశం అయితే నిన్ను కూడా జయించి నేను స్వాధీనపరచుకున్నాడు కదా, ఏడ్చాడంట. అటువంటి గొప్ప రాజు ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన అలెగ్జాండర్. అతని వయసు ఎంత తెలుసా? 33 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని గెలిచిన గొప్ప రాజు గ్రీకు సామ్రాజ్య నేత అలెగ్జాండర్. దేవునికి మహిమ కలుగునుగా. అటువంటి గొప్ప రాజు యుద్ధంలో చచ్చిపోలా, కత్తివాడికి చచ్చిపోలా. ఎలా చచ్చిపోయాడు తెలుసా? దోమకాటుకు చచ్చిపోయాడు. దేవుని మహిమ కలుగునుగా. చచ్చిపోయే ముందంట సైనికుల్ని, మంత్రులు అందరూ పిలిచి, అరే నేను చచ్చిపోతే నా శవాన్ని డాక్టర్ల చేత మోయించు, నాకు వైద్యం చేశారే డాక్టర్ల చేత వాళ్ళు మోయించండి. రెండోది, నన్ను మోసుకొని వెళ్తున్నప్పుడు నేను సంపాదించిన బంగారాన్ని వెండిని దారి పొడవుతో పోయింది. మూడోది, నా చేతులు బయట పెట్టండి, సమాజపేటలోంచి బయట పెట్టండి. ఏమర్థమైంది మూడింటిలో అంటే మనిషి మరణం అనేది
ఎవడు కూడా ఆపలేడు. డాక్టర్లు ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఎవడు కూడా మరణం వచ్చినప్పుడు ఎవడు కూడా, అందుకని నా శవాన్ని ఆ డాక్టర్ చేత మోయించాను. రెండోది, నేను సంపాదించిన సంపాదన అంతా కూడా నా చేతిలో నేనే తీసుకెళ్ళగల అంత రోడ్డు పాలు చేయండి. మూడోది, ప్రపంచాన్ని జయించాను, నేను ఒట్టి చేతితో నేను వెళ్తున్నా. దేవునికి మహిమ కలుగును. అలాగా అలెగ్జాండర్ యొక్క మరణము సంభవించింది. నమ్మితే ఒక మంచి స్తోత్రార్థం చెల్లించుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 4వ రాజ్యం ఇనుము, తొడలు, కాళ్ళు ఇనుముతో నింపబడి, అంటే బలమైనది. ఇత్తడి, రాగి, బంగారము, ఇనుము. ఇనుము వచ్చేసరికి ఇది గ్రీకు సామ్రాజ్యం, క్షమించండి, ఇది రోమా సామ్రాజ్యం. ఇది ఒకటి నెబుకద్నెజరు, రెండవది పారసిక రాజు, మూడవ రాజు గ్రీకు రాజు, 4వ రాజు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే ఆ రాజు పేరేంటంటే ప్రియులారా చెప్తారు, జూలియస్ సీజర్. రోమా సామ్రాజ్యాన్ని స్థాపించిన జూలియస్ సీజర్ 4వ రాజు. ఎందుకు చెప్తానంటే ఈ రాజులు ప్రపంచాన్ని ఏలారు, ప్రపంచం అంతటిని కుప్పట్లో పెట్టారు. 4 రాజులు, 4 ప్రతిమలు కనపడతాయి. 4 ప్రతిమలు. 5వ ప్రతిమ వచ్చాకే అవి కాదాలి. అవి ఎట్లా అంట, ఇనుము మట్టితో కనపడబడి అంట. చెప్తాను దాని గురించి. ఈ 4వది మీరు రండి. ఈ రోమా సామ్రాజ్యాన్ని ఇనుముతో ఎందుకు పోల్చారంటే ఇది భయంకరమైన ఇనుము వంటి పరిపాలన చేసింది. ఈ రోమా సామ్రాజ్యంలోని రోమా సామ్రాజ్య పరిపాలనలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ 4వ ఈ సామ్రాజ్య పరిపాలననే ఆయన మనిషి కుమారుడిగా మానవత్వమును దైవత్వమును ఎన్నుచుకుని జన్మించిన జన్మకారకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. పరిపాలనలో లేనిది, మారియా పారసిక రాజ్యంలో లేనిది, గ్రీకు రాజ్యంలో లేని చట్టాలు ఈ రోమా రాజ్య పరిపాలన చట్టాలు భయంకరంగా ఉండేవి. ఎంత క్రోధమైన మనసు కలిగిన వారంటే జూలియస్ సీజర్ పడిన వారు బానిసల్ని తప్పు చేసిన వాళ్ళంట భయంకరంగా శిక్షించేవాడు. ఒక స్టేడియం కట్టించి ఆ నేరస్తులంట స్టేడియం పడివేసి సింహాలు వదిలి పెట్టేవాట. వారి చంపుతూ ఉంటే వాళ్ళు పారిపోతుంటే ఈ జూలియస్ సీజర్ తన భార్య ఆ ప్రజలందరూ కూడా సంతోషించేవారంట. ఈ బానిసల్ని ఈ తారు పోసి, ఒంటిని తారు పోసి, ఆ తారు వెలిగితే ఆ శవం కాలుతుంటే ఆ మంటలో అక్కడ హిందువులు విరోధాలు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రోమా సామ్రాజ్యం చట్టాలు అంత భయంకరంగా ఉండేవి. అందుకనే యేసు ప్రభువారిని కూడా ఏ చట్టంలో లేనిది రోమా చట్టంలో లిఖించి ఆయనను 3 బ్రేకులు పట్టి సిలువ వేసి చంపివేశారు. ప్రభునికి మహిమ కలుగునుగాక. ఈ 5వ రాజ్యం ఎలాగంటే ఇనుము మట్టి. ఇనుము మట్టికి పొసిగిద్దా, నేను ఇనుము తీసుకెళ్ళి మట్టిలో వేయండి, ఏం చేసిందట, ఏం చేసింది, తినివేసిందంటే. ఇనుమును తినివేసిన మట్టి ఈ రెండింటికి పడవు. దీని అర్థం ఏంటంటే ఈ ఇనుము మట్టి అనబడుతున్న ఈ కాలం ఏంటంటే ఇది దేశాలుగా విభజించబడ్డాయి. ఒకప్పుడు మన భారతదేశం కంటే, అమెరికా కంటే, చైనా కంటే, జపాన్ కంటే, దక్షిణ కొరియా కంటే అనేకమైన దేశాల కంటే బలమైన ఒక దేశం ఉండేది సోవియట్ యూనియన్. అదే సోవియట్ యూనియన్ ఎన్నో దేశాలు కలిసిందే ఒక యూనియన్ గా ఏర్పడి ప్రపంచాన్ని ఏలాగా చూసినా అగ్రరాజ్యం సోవియట్ యూనియన్ గా ఉండేది ఒకప్పుడు. ఆ సోవియట్ యూనియన్ ముక్కలైపోయింది. అలాగే ఈరోజు ఏ దేశం ఆ దేశం అయిపోయింది. పాకిస్తాన్ మనలో ఉండేది, బంగ్లాదేశ్ మనలో ఉండేది, నేపాల్ మనలో ఉండేది. ఇప్పుడు ఏమైంది, నేపాల్ వెళ్ళిపోయింది,
బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, పాకిస్తాన్ వెళ్ళిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, ఇండియాలో ఉన్నాయి. అంటే ఏ దేశానికి ఆ దేశం ఇప్పుడు వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు రష్యా అంటే అమెరికా పడదు, అమెరికా అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, వాడి పేరు ఇరాన్ వాడు పడదు, ఇరాన్ అంటే ఇస్రాయల్ దేశం కదా, పాకిస్తాన్. ఒక దేశానికి ఒకడు మిగతా లేవు. అప్పుడు ఒకే రాజ్యం, నాదియా పారసిక రాజ్యం ఒకే ప్రపంచాన్ని ఏలింది, గ్రీకు రాజ్యం ప్రపంచాన్ని ఏలింది, రోమన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది, నెబ్బెద్దె ప్రపంచాన్ని ఏలింది. కానీ ఇప్పుడు అనేకమైన దేశాలు ఎవరికి వారికి మిలితం లేక అదే అంటే దేవుడు ఆయన రాబోతున్నప్పుడంట రాజ్యములకి రాజ్యం యుద్ధములు జరగల దేవునికి మహిమ కలుగును కనుక. ప్రజాస్వామ్య దేశం డెమోక్రసీ ఇప్పుడు ఎలా ఉండే ప్రజాస్వామ్య దేశాలు ఒక దేశం ఒక పడదు. ఇనుము మట్టి ఏ రీతికైతే మీటకు కావో, ఇనుము మట్టి ఏ రీతి కలిసి ఉండలేవో, అట్లాగే ఈరోజు దేశాలు విడిపోయి ఎవరికి వారిగా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది ఇటువంటి పరిస్థితులు. నెబ్బెద్ది మహారాజా, నీవు తలగా ఉన్నప్పుడు ఒకే రాజ్యంగా ఉంది. నిన్ను జయించిన తర్వాత నాదియా పారసిక రాజ్యం ఒకే రాజ్యంగా ఉంది. నాదియా పారసిక రాజ్యాన్ని జయించిన తర్వాత ఇంకో రాజు వచ్చాడు, ఆ రాజు కూడా ఒకే రాజ్యంగా ఉన్నాడు. దాని తర్వాత ఇనుము వచ్చింది, రోమన్ సామ్రాజ్యం వచ్చింది. కానీ ఇప్పుడు అయినా కలవచ్చండి అన్ని దేశాలు ఇండిపెండెంట్ దేశం, డెమోక్రసీ దేశం అయిపోయి ఇటువంటి సమయం జరగబోతుంది. గొప్ప ప్రళయ దేవునికి మహిమ కలుగును గాక. మంచిస్తుంది కదా, ఏం జరగబోతుందంట? చేతి సహాయం లేని ఒక రాయి. ఏంటి ఆశ్చర్యం పొందలో చెప్పండి. ఏంటంటే అది రాయి కాదు, ఏమిలాగా చేతి. అందరితో తలమని గట్టిగా ఏంటనేది వచ్చిందా? చేతి సహాయం లేక రాయి వచ్చిందా? మనం రాయి విసిరితే రాయి వెళ్ళింది, కానీ చేతి సహాయం లేని రాయి. ఆశ్చర్యంగా ఉన్నా, పురుషుడు లేకుండా కన్యక గర్భవతి కాలేదా? అయిందా? అవలేదా? పురుషుడు లేకుండా కన్యక గర్భవతి యేసు ప్రభువుని కన్నదా లేదా? మరి అది జరిగినప్పుడు చేతి సహాయం లేకుండా రాయి ఎందుకు రాదు? అంటే మీరు గమనించవలసింది ఒకటి ఏంటంటే, అంతము సమీపించి ఉన్నది. ఏం సమీపించి ఉంది? ఏ చేతి సహాయం లేకుండా ఒక రాయి రాబోతుంది. ఆ రాయి ఎక్కడ కొడితే పడతాడు? పరిగెత్తుతున్న వాడిని పడేయాలంటే, పరిగెత్తున్న గుర్రాన్ని పడేయాలంటే, పరిగెత్తుతున్న ఒక రాని ఒక మనిషిని పడేయాలంటే ఎక్కడ పడ్డారు దెబ్బ? కాళ్ళ మీద పడ్డాలి దెబ్బ. దేవుడికి మహిమ కలుగునుగా. ఏమవుతాడు? కాళ్ళు కళ్ళ ఏమవుతాడు చెప్పండి. మీరు నడుచుకుంటూ పడుతున్నారు, ఒక కాళ్ళ పెట్టండి, మీరు ఏమవుతారు? ఇక్కడ కొడితే పడరు, గుడ్ల మీద కొడితే పడరు, తొట్ల మీద కొడితే పడరు. ఎక్కడ కొడితే ముందుకు పడతారు? ఇనుము మట్టి బంగారం సంఘంలో మనం లేము, ఈ వెండి సంఘంలో మనం లేము, ఈ ఇత్తడే సంఘంలో మనం లేము, ఈ ఇనుము సంఘంలో మనం లేము. ఇప్పుడు ఏ సమయంలో మనం ఉన్నామంటే, చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి నడగబట్టబడే సమయంలో మనం ఉన్నాం. మనం తండ్రి
చెయ్యము. ఎందుకంటే ఈ దేనికి చూసిన తెలుసా మీకు? ఇది క్రీస్తు యేసు రాకడికి గుర్తుగా ఉంది. ఆమె చెప్పడం ఈ దేని గుర్తుగా ఉంది? క్రీస్తు యేసు రాకడికి గుర్తుగా ఉంది. ఎట్లా మహారాజా మీకు కలిగిన దర్శన భావం ఇదే. సర్వ సామ్రాజ్యంలో నాశనం కాబోతున్నాయి. నాశనమైన తర్వాత ఒక నూతన రాజ్యం స్థాపించబడబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. ఆ దేవుని రాజ్యము స్థాపించబడాలంటే ఈ ఇనుము, మట్టి, బంగారం, ఇత్తడి కలిగిన ఇవన్నీ కూడా తుత్తులుగా దంచబడి గాలికి చెదురుకు తుప్పట్టబడి విగ్రహ కాలము రాబోతుంది. ఆమె చక్కని కట్టిన ఇదే అంతిమ కాలం. ఇది క్రీస్తు యేసు రాకడకు గుర్తుగా ఉన్న దినాలు. ఈ దినాల్లో మనం అంటాం, అతి కొద్ది సమయంలో, మరికొద్ది రోజుల్లో ఏ ప్రవచనం అయితే దాని ఏదుకు దేవుడు చూపించాడో అదే ప్రవచనాన్ని మనం కళ్ళారా మనం చూడబోతున్నాం. ప్రియులారా, కాళ్ళ మీద దాంచితే మొత్తం కుప్పకొలిపోతుంది. అదే అంటారు దేవుడు, సమస్తమున మరల నేను నిర్మూలన చేసి నూతన రాజ్యమును మరల నేను స్థాపించబోతున్నాను. ప్రభునికి మహిమ కలుగుగాక. పంచభూతముల లయం కాబోతున్న రోజులు ఇవి. మరి కొద్ది రోజులు పంచభూతముల లయం కాబోతున్నాయి. సముద్రములు ఇంకిపోవచ్చున్నవి, కొండలు తప్పవెలుచున్నవి. ఇదంతా కూడా మరలా నాశనం చేసి దేవుడు కొత్త ఆకాశమును, కొత్త భూమిని నిర్ణయించే కాలం మనము కొద్ది రోజులే మన కన్నులారా మనము చూడబోతున్నాము. దేవునికి మహిమ కలుగునుగా. అదే దర్శనాన్ని దానియేలుకి దేవుడు తన దర్శనంగా చూపిస్తాడు. చదవండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదుల రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధించబడిన రాయి, అది పరిశోధించబడిన రాయి, అది అమానమైన రాయి, ఒక స్థిరమైన పునాది రాయి, మూల రాయి అన్నది విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వసించువాడు కలవరపడడు. ఎందుకంటే ఆ రాయి అది అమూల్యమైన రాయి అంటారు. అది పరిశోధించబడిన రాయి. ఏ రాయి? చేతి సహాయం లేకుండా రాబోతున్న ఆ రాయి ఏదంటే అదే సియోనులో పునాది రాతిని వేసిన వాడిని. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, ఒక స్థిరమైన పునాది రాయి, మూల రాయి ఉన్నది. అది మూలకు రాయి ఉన్నది. ఆ రాయి సర్వభూతులనంత మహాపర్వతము కాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు నెబుకద్నెజరు అంతా ఎవరికి చెప్పారు? రాబోతున్న దినాల్లో కలగబోతుంది. మహారాజా, నీ తర్వాత మనకు రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం రాబోతుంది. ఈ రాజ్యములన్నింటినీ కూడా దేవుడు తుత్తులుగా చేసి ఒక నూతనమైన పట్టణమును, నూతన యెరూషలేము పట్టణమును ఆయన కట్టబోచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, ఒక నిమిషం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన
దేవునికి రాజ్యము అప్పగించును. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులు అందరూ తన పాదముల కింద ఉంచుటకు ఆయన రాజ్య పరిపాలన చేయించును. కడపడి నశింప చేయబడు శత్రువులకి మరణము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది చాలా మందికి. ఇది ఒక ప్రవచనం. దానియేలుకి నెబుకద్నెజరుకి కలిగిన దర్శనమును దానియేలు చాలా వివరంగా చెప్పాడు. ఇప్పుడు మనకి ఇది చాలా ప్రాముఖ్యమైన మంచి సందర్భం. ఏంటంటే మనము క్రీస్తు యేసు రాకడకు బహు సమీపంగా మన ఉన్నదాబో అనడానికి చూసినాం. ఇనము అయిపోయింది, రోమా సామ్రాజ్యం అయిపోయింది, మాదియా పారసిక రాజ్యం అయిపోయింది, గ్రీకు రాజ్యం అయిపోయింది, ఏంటి నెబుకద్నెజరు కాలం, అన్ని కాలాలు అయిపోయింది. ఇప్పుడు రాబోతున్న కాలం అంటే క్రీస్తు కాలము రాబోతూ ఉంది. మనం చదువుకున్నాం కదా, ఏది బలమైన వారు, అధికారం కలిగిన వారు అందరూ దేవుడు అలసివేసి ఈ రాజ్యము దేవుడు యేసయ్య దేవునికి అప్పగింపబోతున్న ఆ రోజుల్లో మనం ఉన్నాం. ప్రియులారా, ప్రభుని మహిమ కలుగునుగా. మహిమ గల దేవునికి మహిమ కలుగునుగా. మనం ఇటువంటి సమయం మనం ఎలా ఉన్నా చెప్పండి. ఒక మాట అడుగుతున్నాం. ఎటువంటి సమయంలో చేతి సహాయం లేకుండా ఒక రాయి రాకపోతున్న ఈ సమయంలో మనం ఎలాగ ఉండాలి? ఎట్లుంటే బాగుంటారు? తుత్తురిగా, తలకు నూనె లేకుండా, కాళ్ళ చెప్పు లేకుండా, ఒంటి మీద సరైన వస్త్రాలు లేకుండా, అంటే ఆత్మీయంగా గమనించండి. నేను చెప్పేది శరీర సంబంధ వస్త్రాల గురించి కాదు, మీ తలకు నూనె గురించి కాదు, ఆత్మ సంబంధాన్ని మీరు గమనించండి. చెప్పేది వస్త్రం అంటే ప్రశస్తమైన వస్త్రములు, తలకు నూనె అంటే పరిశుద్ధాత్మ, చెప్పులంటే సమాధానకరమైన జోడు వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకం. తుత్తులు బిడ్డల చింపుడు చుట్టూ వేసుకొని రోడ్డు మీద బికారు పిచ్చోలే మనం ఉన్నాం అనుకోండి. ఎట్లా చెప్పండి. ఒక ఆయన పెళ్లి పెద్ద సమయం గురించారు. పెళ్లి కూడా చెప్పండి. వాళ్ళ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందరా, పిల్ల బాగుంటుంది, చదువుకుందిరా, మీరు చక్కని చూడరా అంటే ఈ పెళ్లి కూడా ఏం చేశాడు? ఏ ఊరు? కొత్తపేట. ఊరమ్మాయి ముత్తాల వాళ్ళ అమ్మాయి. ఆ పేరు పేరు రాజకుమారి. చాలు అని చెప్పి వేసాడు. బైక్ వేసుకొని ఇచ్చాడు. బైక్ వేసుకొని రామాలయం కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత వాడికి అర్థం కాదు. అక్కడ అమ్మాయి ఉంది, చింపుడు చుట్టూ వేసుకొని, ఇతర మొహం వేసుకొని, చింపుడు చుట్టూ వేసుకొని దిక్కులు రోడ్డు మీద చూడండి. ఆ దగ్గరికి బండి వచ్చి అంటాడు, అమ్మాయి ఇక్కడ ముప్పాలలో అమ్మాయి రాజకుమార్ అంటే ఎవరమ్మాయి అడిగాడు. ఎవరిని అడిగాడు? పెళ్లి కూతుర్ని అడిగాడు. ఎవరి దగ్గర వచ్చాడు? మధ్యలో ఈ పెళ్లి పేద ఏం చెప్పాడు? అదే ఉండగా చాలా సూపర్ రా, వైట్ రా, ఎంత నీట్గా ఉండో, ఎంత శుభ్రంగా ఉండో అటువంటి అమ్మాయి కొత్తపేట లేదు అని చెప్పాడు. తేడా వచ్చింది ఎక్కడైనా రోడ్డు మీద నుంచొని చింపు చుట్టూ వేసుకొని బిత్తులుగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ పెళ్లి కొడుకు ఎక్కడుంది? ఎక్కడుంది? ఆ పెళ్లి పేదక దగ్గర ఉండే బైక్ని ఎక్కించి బుద్ధి పారేసి చంపేది అనిపించింది. అవునా కదా? వాడు చెప్పింది ఏంటి? చూసింది. దేవుడు కూడా నేను చూడవచ్చినప్పుడు అట్టాగే ఉన్నామనుకో, అట్టాగే ఉన్నామనుకో, రోడ్డు మీద నుంచొని తుత్తుడి మీద శుభ్రం లేకుండా ఉన్నామనుకో, సైలెంట్కి వెళ్ళిపోతాడు. గుర్తులేని కన్నిక ఇది, దీంతో మనకెందుకు చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతాడు, కామ్గా వెళ్ళిపోతాడు. అంతేకా మీరు కూడా అంతే. అందుకనే మనం ఎలాగ ఉండాలంటే ఈ అంతిమ దినాల్లో క్రీస్తు యేసు యొక్క ప్రవచనాత్మకమైన ఈ దినాలు మనం ఉండే ఎప్పుడు ఎలా ఉండాలంటే, పెళ్లి కొడుకు ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎలాగంటే ఆయన చూసినప్పుడు ఆకర్షించే ప్రియులను మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎప్పుడైనా మాట్లాడి ఎప్పుడు సంబంధం కుదిరిన అనగాంచి పలానూరు సంబంధం కుదిరిన అనగాంచి పెళ్లి కూతురు మొక్కలు కలమారిపోతాయి. ఎప్పుడు వారు వస్తారు, అప్పుడు ఏం కావాలైందా ఏమనుకోవాలి, వారు వస్తారేమో అని ఎలాగో ఎప్పుడు తలకు
పడుకొస్తుందా నేను ఫీలింగ్ కనుకుంటే మొహంతా కలవరం దొరుకుతుందా, పశువులు పెరిగేస్తుందా, ఏదో చేస్తాం అప్పటి నుంచి. ఎందుకు సార్ అదే ప్రిపరేషన్ సిద్ధపాటు. దేవునికి మహిమ కలుగును కనుక మరి ఎప్పుడు చూసినా కూడా నా ప్రియుడికి నేను నచ్చాల, నా ప్రియురాలికి నచ్చాల. అది అట్లా ఎంత మధ్యన ఈ రాకడ సమయం మనకి ఎలా ఉన్నాడు ప్రభు కనుక మనం ఏదో చూసి సిద్ధపడే కన్నికప్పుడు ఆడితో మనం ఎత్తగతాం. బహు సౌందర్యవతి నా సుందరి ఎన్నో రంగు అంటారు తెలుసా. వారానికి ఒకసారి కనపడుతుంది, నెలకు ఒకసారి బల్లారం రాని. ఇది కాదు గొప్పతనం, ఇది కాదు. ఈ రోజు కూర్చున్న నీకు దేవుడు ఒక అలంకరణకి ఇచ్చే ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ఒక రోజు చర్చికి రాలేదంటే ఒక అలంకరణ, ఒక ఆభరణాన్ని కోల్పోయావు. ఇది నేర్చుకో. నీ జీవిత పాఠము ఇది నేర్చుకో. ఇప్పుడు నేను ఈ రోజు వాక్యము నా దైవ సేవకుడికి ఏర్పాటు చేసినప్పుడు ఆ కూడికలు లేకపోతే ఒక ఆభరణాన్ని నేను కోల్పోతా. ఈ రోజు బుధవారం, శుక్రవారం, ఆదివారం, ఆలయ ఉపాసన ఏదైనా సరే ఆ రోజు నీవు అలంకరణ కోల్పోతున్నావు. ఆ రోజు ఇది విడిది వెళ్ళింది. దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నావు? ఇది విడిదిని వెళ్ళు. పెళ్లి కుమార్తె స్టేజ్ ఎక్కాలంటే ఇల్లు ఇంటిలోకి వచ్చి అలంకరించబడి కళ్యాణం ఏం ఎక్కింది. ఇది అలంకరించబడి ఇది విడిది వెళ్ళు. దేవుని యొక్క మందిరము. దేవునికి ఇక్కడ ఎక్కి అనుభవం నీ సేవకుడు నిన్ను అలంకరిస్తున్నాడు. నీ ముఖం మీద మచ్చ ఉంది, నీ ఎంతకులు తల వెంతకులు ఉన్నాయి. ఈ సేవ మంచిది కాదు, ఈ బట్టలు మంచిది కాదు, ఈ ఆభరణ మంచిది, ఇది కట్టుకో. ఎక్కే అలంకరణ నీవు మందిరంలో అలంకరించబడ్డ పరిశుద్ధమైన శుద్ధీకరించబడిన ఒక కన్యకగా ఆ బాణం ధరించిన కన్యకను అలంకరించబడ్డ ప్రభుత్వ ఇష్టమైన బిడ్డగా తీర్చబడి మందిరంలో ఒక్కరోజు పోతే ఒక ఆభరణాన్ని నువ్వు కోల్పోయినని గుర్తుంచుకో. దేవుడి నిన్ను కుటుంబంలో దేవుని కాక దేవుడికి మహిమ కలుగునుగాక. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు పురుషుల యొక్క సహాయం లేకుండా కన్యక గర్భవతిగా జన్మించారు. రెండవ రాకడలో ఆయన ఏ చేతి సహాయం లేకుండా ఒక బలమైన రాయిగా వచ్చి ప్రపంచ దేశం తృప్తిగా చేసి గొప్ప సామ్రాజ్యం నిర్మించబడిన దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ దేవుని రాజ్యంలో నిత్య నివాసంలో నీవు దేవుని నివాసం చేస్తూ ఆయన ముఖ దర్శనం చూస్తూ ఆయన కృపను మనం అనుభవించేదాకా దేవుడు మనం చించుగాక. దేవుని వాక్యమును మనం దేవుడు దీవించి ఆశీర్వదించండి. ఓకే.